ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. మరి వ్యాస భగవానుడికి నమస్కారం తెలియజేస్తూ మనం సమర్పించుకుంటూ, మనం ఈరోజు సూర్యుడి యొక్క గమనాన్ని వ్యాస భగవానుడు అత్యద్భుతంగా పంచమ స్కందంలో చెప్పారు. వ్యాస భగవానుడు మరి ఆ సూర్యుడి యొక్క గమనము, ఆ గ్రహముల యొక్క గమనము, నక్షత్రముల యొక్క గమనం ఎంతెంత దూరంలో ఉంటాయి అన్నది ఎవరు చూడగలరండి? సూర్యమండలానికి అవతల ఏ నగరాలు ఉన్నాయి, ఆ నగరాల్లో ఎవరెవరు ఉంటారు అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట వ్యాస భగవానుడు మనకి భాగవతంలో చెప్పాడు. దాని ప్రకారమే జరుగుతోంది. ఇప్పుడు మేము రీసెర్చ్ చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది కనుగొన్నాము అంటే ఆధారం ఏమిటి అంటే మన భారతీయుల యొక్క ప్రాచీన గ్రంథములైనటువంటి పురాణములు. పురాణము అంటే ప్రాచీనమైనది అని అర్థం. ఈ భాగవత మహాపురాణం నుండి అనేకమైనటువంటివి తీసుకున్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆచార ధర్మాలన్నీ కూడా ఎటువంటివి అనే అన్నీ కూడా భాగవతంలో చక్కగా చెప్పారు. మరి నిన్నటి రోజున ఒక్కొక్క జంబూ ద్వీపాలు ఎంతెంత దూరం ఉంటాయి, ఆ ద్వీపాలు ఎలా ఏర్పడ్డాయి, ఏ సముద్రాలు ఉంటాయి, ఆ సముద్రాలు ఎలా ఏర్పడ్డాయని అత్యద్భుతమైనటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు అందించాడు. మరి ఈరోజు ఆ వ్యాస భగవానుడి యొక్క కుమారుడైనటువంటి సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. నేను భారతదేశం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇప్పుడు మరి భారతదేశం ప్రత్యక్ష భగవానుడు ఎవరయ్యా? సూర్య భగవానుడు. ఆత్మస్వరూపమయ్యా, శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపమే. ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు అయితే కనపడతాడా కనపడో తెలియదు, సూర్య భగవానుడు కనపడతాడు. సూర్య భగవానుడు ఎవరున్నారు? సాక్షాత్తు విష్ణుమూర్తే ఉన్నాడయ్యా, శ్రీమన్నారాయణుడు అని చెబుతూ కూడా భూమండల పరిమాణాన్ని బట్టి స్వర్గం యొక్క పరిమాణం చెప్తారట. భూమండలం ఎంత ఉందో చూసి స్వర్గలోకం యొక్క ఆ యొక్క పరిధి చెప్తారు. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో అనుకుందాం ఉదాహరణకి, అన్ని కిలోమీటర్లు ఇలా ఉంది అని స్వర్గలోకం గురించి చెప్తారట ఈ పండితులు. స్వర్గలోకం పైన ఉన్నది, భూలోకం కింద ఉంది, మధ్యలో సంధి, అదే అంతరిక్షం. ఆ అంతరిక్షంలోనే సూర్య భగవానుడు ఉన్నట్ట. నక్షత్రాలకి గ్రహములకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో ఉండి తన తాపం చేత, తన వేడి చేత ముల్లోకాల్ని తప్పింపచేస్తున్నాడయ్యా సూర్య భగవానుడు. సంవత్సర కాలం అంటే మామూలుగా ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటుంది. అయితే ఈ ఉత్తరాయణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? జనవరి నెల. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉత్తరాయణం. కర్కాటక రాశి నుండి మళ్ళా ధనుర్రాశి చివరి వరకు దక్షిణాయన కాలం అన్నారు. సరే, ఈ ఉత్తరాయణం దక్షిణాయన కాలాల్లో ఇంకొకటి ఉందండి. మేషరాశిలో
సూర్యుడున్నప్పుడు, తులారాశిలో సూర్యుడున్నప్పుడు విషవత్తు అంటారు. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఉత్తరాయణ కాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ ఉంటుంది, చలికాలం కదండి. అదే దక్షిణాయన కాలంలో మరి దక్షిణాయనం ఎలా ఉంటుంది? రాత్రి తక్కువ, పగలు ఎక్కువ ఉంటుంది. ఇలా భిన్నంగా ఉంటాయి అన్నమాట ఈ కాలాల్లో. అయితే ఏదైనా దక్షిణాయనంలో పగలు ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాయణంలో పగలు తక్కువగా ఉంటుందయ్యా. సూర్యుడు ఈ యొక్క మందగమనం, శీఘ్రగమనం, ఇలా సమానమైన గమనం ఇలా చేస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. మనకి ఉత్తర పర్వతం పైన సూర్యుడు ప్రదక్షిణం చేసే దూరం ఎంత అనుకుంటున్నారు? 9,50,00,000 యోజనాల దూరం అట. మానసోత్తర పర్వతం మీద సూర్యుడు ప్రదక్షిణం చేసే దూరం 9,50,00,000. 1 డే పడుతుంది, 1 డేలో తిరిగేస్తాడు ఆయన. అయితే ఇక్కడ ఆ పర్వతం పైన మేరు పర్వతం అని ఒకటి ఉంటుంది. ఈ మేరు పర్వతానికి తూర్పు దిక్కులో దేవదాని నగరం అని ఒక నగరం ఉన్నది. అది ఇంద్రుడిదటండి. ఈ మేరు పర్వతానికి తూర్పున ఇంద్రుడి అధిపతి కదండి, ఇంద్రుడి యొక్క నగరం ఉంటుంది. దాని పేరు దేవదాని నగరం. ఆ మేరు పర్వతానికి దక్షిణం అంటే దక్షిణం కుడివైపు అన్నమాట అండి. కుడివైపు యముని యొక్క నగరం సంయమన నగరం అని ఓ నగరం ఉందట. ఇది ఆ మేరు పర్వతానికి తూర్పు ఇంద్రుడి నగరం, దక్షిణాన్ని యమధర్మరాజు నగరం, పడమరన వరుణదేవుడు యొక్క నిమ్లోచనాపురం అనే ఒక నగరం ఉన్నది, వరుణదేవుడి యొక్క నగరం. అదే ఉత్తరం వైపున చంద్రుడి యొక్క నగరం విభావరీపురం అనే ఒక నగరం ఉంది. ఈ మేరు పర్వతానికి 4 వైపులా 4 నగరాలు ఉన్నాయి అన్నారు. ఇక్కడ కూడా సూర్యోదయము, సూర్యాస్తమయము, రాత్రి పగలు ఇవన్నీ కూడా ఉంటాయటండి. అక్కడ కూడా ఉండడం వల్ల అక్కడ కూడా సమస్తమైనటువంటి జీవులు, జీవరాశులు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి, నిద్ర ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి సమానంగా ఉంటాయట. ఆ మేరు పర్వతం యొక్క 4 వైపులా ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాల మీద సూర్యుడు ఈ మేరు పర్వతం చుట్టూ తిరుగుతాడు. సూర్యుడు ఇంద్ర నగరం నుండి దక్షిణానికి 2,37,75,000 యోజనాలు దూరం ఉంటుందట. ఈ తూర్పు దిక్కు నగరానికి దక్షిణ నగరానికి మధ్యలో. ఇది సూర్యుడు క్రమంగా ఇంద్రుడి యొక్క నగరం, యమున నగరం, యమధర్మరాజు యొక్క నగరం, వరుణదేవుడి యొక్క నగరం, ఉత్తరంలో కుబేరుడు చంద్రుడి యొక్క నగరం, ఈ నగరాలన్నీ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు ఈయన. మనం ఏమంటాం? సూర్యుడు ఒక్కడే ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అంటాం. కాదు. కానీ భాగవతంలో చెప్పిన విషయం ఏంటో తెలుసా? చంద్రుడు మొదలైనటువంటి ఇతర గ్రహాలు కూడా ఉదయించడం, అస్తమించడం ఉన్నాయట. చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలు కూడా ఉదయించడం ఉన్నాయి, అస్తమించడం కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? అబ్బాబే సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు అనుకుంటాం. కాదు. సూర్యుడు ఈ మేరు పర్వతానికి 4 వైపులా 4 నగరాలని తిరిగి వస్తాడు. ఈ యొక్క చంద్రుడు, నక్షత్రాలు కూడా ఉదయిస్తాయి, అస్తమిస్తాయట. ఈ యొక్క సూర్యుడు తన రథాన్ని ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఒక ముహూర్త కాలంలో 34,800,000 యోజనాల దూరం సూర్యభగవానుడు ప్రయాణం చేస్తాడు. ఏంటి? ఒక ముహూర్త కాలంలో, ఇదేనా ముహూర్త కాలంలో 34,800,000 యోజనాల దూరాన్ని సూర్యుడి యొక్క ప్రయాణం ఉంటుంది అన్నారు. ఇక్కడే ఒక శ్లోకం చెప్పారు, దీంట్లోది కాదు అది. రథస్యేకం చక్రం, సూర్యరథానికి ఒకే చక్రం ఉంటుందట. స్వభుజగ యమితా సప్త త్వరగా, పాములే కళ్ళాలుగా ఉంటాయట. సూర్యుడి రథానికి 2 చక్రాలు ఉండవు, ఒకటే.
మనం ఒక చక్రంతో ప్రయాణం చేయగలమా? చేయలేం. కానీ సూర్యుడు చేస్తాడు. సభుజగ యమిత సప్త త్వరగా 7 గుర్రాలు. నిరాలంబో మార్గ, ఆయన మార్గానికి రోడ్లు ఏమి ఉండవు. మనం ప్రయాణం చేయాలి, వెహికల్ వేసుకెళ్ళాలంటే మనకు రోడ్లు ఉండాలి. స్వామికి రోడ్లు అవసరం లేదు. నిరాలంబో మార్గ చరణ వికలో సారథిరపి, ఆయన ఏదైనా ఆ రథాన్ని డ్రైవింగ్ చేసేవాడు ఏదైనా శక్తి ఉన్నవాడా? ఏమీ లేదు. తొడ భాగం దగ్గర కింద భాగం లేదు. అనూరుడు, ఊరువులు లేనివాడు. రవిర్యాత్యేవాంతం ప్రతిదినమపారస్య నభస, సూర్యభగవానుడు ఇన్ని లక్షల కోట్ల యోజనాల్ని కూడా 24 గంటలు అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన సమయంలో లేట్ అనేది ఉండకుండా ఆయన ప్రయాణం సాగిస్తాడట. దీనికి చెప్తూ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే, పెద్దవాళ్ళు ఏదైనా పని చేయాలంటే సాధనాలు అవసరం లేదు అంటూ చెప్తూ రాశారు. ఒక ముహూర్త కాలంలో సూర్యభగవానుడు 34,800 యోజనాలు ఆయన ప్రయాణం సాగుతున్నట్టు. అంత గొప్పది సూర్యభగవానుడి యొక్క గమనం. సూర్యభగవానుడి యొక్క రథానికి ఒకే చక్రం ఉంటుంది. మామూలుగా చక్రం ఉంటుంది. ఆ చక్రము అంటే సంవత్సరము అన్నారు. సంవత్సర కాలం అంటే సంవత్సరం. ఒకే చక్రం సంవత్సరం. మరి సంవత్సరానికి ఏముంటాయండి? ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలాగా ఉంటాయి. ఋతువులు కూడా ఉంటాయి. అయితే రథం ఎంత ఉంటుందయ్యా అంటే 36 లక్షల యోజనాలు రథం ఉంటుందట. రథం ఎంత వెడల్పు? 9 లక్షణాలు, పొడవేమో 36 లక్షల యోజనాలు ఉంటుందట. కానీ ఈ యొక్క కాడి పొడవు ఎంత ఉంటుంది? రథానికి మరి కాడి ఉంటుంది కదండి, మైల కర్ర. ఆ అడిగితే 36 లక్షల యోజనాలు ఉంటుందట. మరి రథాన్ని నడిపే సారథి అనూరుడు. మరి గాయత్రి ఛందస్సు మొదలుగా కలిగినటువంటి 7 గుర్రాలు ఉంటాయట సూర్యరథానికి. పరమేశ్వరుడు అనూరుడిని సారథిగా పెట్టాడు. ఈ సూర్యుడి యొక్క ముందు భాగంలో కూర్చుని ఆ సూర్యుడి వైపు చూస్తూ ఉంటే రథం వెళ్ళిపోతూ ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తమాలు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి ఈ అనూరుడి వల్ల. అనూరుడు అంటే అరుణ ప్రకాశం అన్నారు. సూర్య భగవానుడు ఉంటాడు కదండి, ఆయనకి ఎదురుగుండా నిలబడి ఈ బొటకనవ్వురేలంత ప్రమాణం కలిగినటువంటి 60,000 మంది ఆ ఋషులు స్వస్తి వచనాలు పలుకుతూ ఉంటారట, సూర్యుడిని స్తుతిస్తూ ఉంటారట 60,000 మంది. ఇది కొత్త విషయం. వీళ్ళంతా ఉంటారట, బొటకన వేలంతా ఉంటారట. వీళ్ళ పేర్లు కిల్యులు. ఆ సూర్యరథం వెడుతూ ఉంటే వీళ్ళ సూర్య భగవాన్ని స్తోత్రం చేస్తూ ఉంటారట. అలాగే ఆ సూర్యుడిని ఋషులు సేవిస్తారు. గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలని వారు ఆ సూర్య భగవాన్ని సేవిస్తూనే ఉంటారు. 7 గణాలు ఉపాసిస్తూ ఉంటాయట సూర్య భగవానుడు ఎప్పుడు కూడా. ఈ భూమి చుట్టుకొలత మరి ఈ సూర్య భగవానుడు తిరిగి వచ్చేది ఏంటి అంటే 9,50,00,000 యోజనాలు సూర్య భగవానుడు ప్రతి క్షణము ఆయన అలా ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడట. క్షణకాలానికి 2,002 యోజనాల దూరాన్ని, అంటే 2,002 యోజనాల దూరాన్ని భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడట ఆయన. అంత వేగంగా సూర్య భగవానుడి యొక్క గమనం ఇంత గొప్పదయ్యా. ఆ సూర్య భగవానుడు లేకపోతే ఇంకెవరున్నారు చెప్పండి? ఆ వేదాలవని విద్వాంసులు. అయితే ఈ గ్రహాలు, గమనాలు, సూర్య భగవానుడు ఇవన్నీ అవసరం ఏమిటయ్యా అంటే చాలా అవసరం. ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి స్వామిది అంటే ఏకాదశి ఎప్పుడో నీకు తెలియాలి కదా. మరి నువ్వు స్వామి శ్రీమన్నారాయణను పూజించాలి అంటే ఆ యొక్క తిథి వార నక్షత్రాలు నీకు తెలియాలి కదా.
సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు, సూర్య భగవానుడు ఏ విధంగా ఆయన యొక్క ఉదయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియాలి కదా. తెలియాలి అంటే మనం మరి ఆ శ్రీమన్నారాయణని ఆరాధించాలి. ఆరాధించాలంటే సూర్య భగవానుడు ఆరాధించాలి. ఈయన అత్యద్భుతమైనటువంటి మహానుభావుడు. ప్రతిరోజు స్వామివారిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ స్వామిని, ఈ శ్రీమన్నారాయణ్ణి విద్వాంసులు, పండితులు అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. సదా స్వామి లేనిదే ఇంకొకటి లేదు. అంచేత ప్రతిరోజు కూడా మనం సూర్య భగవానుడిని పూజించాలి అన్నారు. అయితే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సూర్య భగవానుడి యొక్క రథం వెళ్ళినప్పుడు ఈ రాక్షసులంతా అడ్డుపడుతూ ఉంటారు ఆయన ప్రయాణానికి. ఆ రాక్షసుల్ని గాయత్రీ మంత్రం చేత జలాన్ని ఎవరైతే ఉదయము సంధ్యా సమయంలో స్వామికి అర్పిస్తారో ఆ గాయత్రీ మంత్ర జలములు వజ్ర వలె పనిచేసి ఆ రాక్షసుల్ని తొలగించి సూర్యుడి యొక్క గమనానికి అడ్డు లేకుండా చేస్తారట. అంచేత ప్రాతకాల సాయంకాల సమయం లేదు తప్పనిసరిగా ఆ సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానాదులు తప్పనిసరిగా ఇవ్వాలి అన్నారు. ఈ విధంగా ప్రత్యక్ష నారాయణ్ణి మనం కొలుచుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకి విష్ణుమూర్తిని ఆ సూర్య భగవానుడిలో మనం చూసుకుని తరిద్దాం. ఈ సూర్య భగవానుడి యొక్క విషయంలో కూడా ఈయన యొక్క వారాల్లో భానువారంగా చెప్పారు. మద్యము మాంసాదుల్ని త్యజించాలట. ఆ వేళ మన ప్రాచీనులు కూడా ఈ భానువారం నాడు రాత్రి భోజనం చేసేవారు కాదు. ప్రతి ఒక్కరు కూడా సూర్య ఉపాసన చేసేవారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లుగా ఆరోగ్యమంతా సూర్యభగవానుడి వల్ల మనకి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా స్వామివారి యొక్క ఆరోగ్యాన్ని పొందడం కోసం ఈ విధంగా స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు కొలిచి ఆయన అనుగ్రహం పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించేవారు. ఈ ఆదిత్య హృదయాన్ని రోజు పఠించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో వారికి అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం తప్పనిసరిగా కలుగుతుంది. శ్రీమన్నారాయణుడే ప్రత్యక్ష సాక్షిగా భావించి మనం ప్రతిరోజు సూర్యుడు ఎదురుకుండా నిలబడి వారికి నమస్కారం చేయవలసిన బాధ్యత ప్రతి మానవుడికి, ప్రతి భారతీయుడికి ఉందని తెలియజేస్తూ మళ్ళా రేపు మంచి విశేషాలతో, అంటే ఏంటంటే ఈ నక్షత్రాలు గమనాలు ఈ యొక్క గ్రహాల యొక్క ఎంతెంత దూరాల్లో ఉన్నాయి, వీటి యొక్క ప్రమాణాలు ఎంత, అంటే పరిమాణం ఎంత అనేటువంటి విషయాన్ని కూడా మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు సూర్య భగవానుడి గురించి వ్యాస భగవానుడు భాగవతంలో చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నామని చెప్పి తెలియజేస్తూ మళ్ళా మంచి విషయంతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.